భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రసవత్తంగా మారింది. తొలి 4 రోజుల ఆటలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి, సమంగా నిలిచాయి. 4వ రోజు ఆట ఆరంభంలో టీమిండియా పైచేయి సాధిస్తే చివరిలో ఇంగ్లాండ్ పుంజుకుంది. 4వ రోజు ఏకంగా 14 వికెట్లు పడ్డాయి. దీంతో చివరి రోజు బ్యాటింగ్ అంత సులభంగా ఉండదు. పిచ్ పై బంతులు కొన్ని బౌన్స్ అవుతున్నాయి, మరికొన్ని కావడం లేదు. దీంతో టీమిండియా బ్యాటర్లకు చివరి రోజు ఆట అంత సులభంగా ఉండదు. 4వ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లకు 58 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ 53 బ్యాటింగ్ క్రీజులో ఉన్నాడు. ఇరు జట్లకు గెలుపు అవకాశాలు సమానంగా ఉన్నాయి. టీమిండియా నెగ్గాలంటే చివరి రోజు ఆటలో 135 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇక ఇంగ్లాండ్ నెగ్గాలంటే 4 వికెట్లు తీయాల్సి ఉంటుంది. రాహుల్తో పాటు రిషబ్ పంత్, నితేష్ కుమార్ రెడ్డి, వీరేంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, బూమ్రా, సిరాజ్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. టీమిండియా నెగ్గాలంటే ఒక ప్లేయర్ 20 ఓవర్ల పాటు క్రీజ్లో నిలబడితే చాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. తొలి టెస్టులో 2 సెంచరీలు బాదిన అతడు రెండో టెస్టులో 2 ఇన్నింగ్స్లో అర్ధశతకం బాదాడు. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 74 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడే స్వభావం ఉండడంతో పంత్ 20 ఓవర్ల పాటు క్రీజ్లో ఉన్న టీమిండియా గెలుపు ఖాయం అవుతుంది. చేయాల్సింది 135 పరుగులే కావడంతో పంత్ 20 ఓవర్లు క్రీజులో నిలబడితే చాలని అభిమానులు చెబుతున్నారు. ఒక ఎండ్లో కేఎల్ రాహుల్ నిలబడటం ఖాయం. తన వికెట్ను అంత సులభంగా ఇవ్వడు. జిడ్డు బ్యాటింగ్తో ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్ష పెట్టడం ఖాయం. మరో ఎండ్లో పంత్ రెచ్చిపోతే 2 సెషన్లో టీమిండియా గెలవడం ఖాయం. అయితే ఇంగ్లాండ్ వీరిద్దరి వికెట్ను 5వ రోజు ఆరంభంతోనే తీస్తే మాత్రం టీమిండియాకు కష్టాలు తప్పకపోవచ్చు. నితేష్ కుమార్ రెడ్డి, జడేజా, వాషింగ్టన్ రూపంలో బ్యాటర్లు ఉన్నప్పటికీ టీమిండియా నెగ్గాలంటే పంత్, రాహుల్ కనీసం తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ కూడా తమ తొలి ఇన్నింగ్స్లో సరిగ్గా 387 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 192 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో భారత్ టార్గెట్ 193గా నిర్ణయించబడింది. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.